రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం వీక్షించిన బట్టిప్రోలు గ్రామస్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గన్నవరం సమీపంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో మండల కేంద్రమైన బట్టిప్రోలులో మండల స్థాయి అధికారులు స్థానిక రమా గుప్తా కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన LED టీవీలలో గ్రామంలోని పలువురు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్గ ప్రమాణ స్వీకారం మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి తూనుగొంట్ల సాయిబాబా జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారీ కేకు ఏర్పాటు చేసి కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పలువురు మండల స్థాయి అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారంలో చెప్పాడు, ఏం తెచ్చుకున్నాడు ముఖ్యమంత్రిగా గౌరవం అనేటటువంటి ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచన చేశారు. నువ్వు కాదు కావాల్సింది, నీ రౌడీ పరిపాలన కాదు, నీ అరాచక పరిపాలన కాదు, ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందడం కావాలి, మా పిల్లలకు మంచి భవిష్యత్తు కావాలి, రైతు సంతోషంగా పంట పండించినటువంటి దానికి గిట్టుబాటు ధరలతో లాభసాటిగా వ్యవసాయం చేసే పరిస్థితి కావాలి. ఇవన్నీ జరగాలి అంటే నీవు అనర్హుడివి, నీకు పరిపాలన దక్షత లేదు, నీవు కొల్లగొట్టడానికి వచ్చావే తప్ప రాష్ట్రాన్ని బాగు చేయడానికి రాలేదనేటటువంటి ఒక లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మూకుమ్మడిగా ఒకే నిర్ణయానికి వచ్చి నిన్ను 11 మందికి పరిమితం చేశారు. 164 మందికి విజయ అవకాశాలు తెలుగుదేశం కూటమికి ఇచ్చారంటే దాంట్లో భాగంగా వేమూరు నియోజకవర్గంలో బట్టిప్రోలు గ్రామంలో 3000 ఓట్ల మెజారిటీని సాధించి ఈ గెలుపుకు కారణమైనటువంటి మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరించి, బట్టిప్రోలు గ్రామంలో ఏ రోజైతే మనం ఆశించినటువంటి అభివృద్ధి ఆగిపోయిందో, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలు అరాచకాలు ఈ గ్రామంలో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ పరాకాష్ఠగా వాటన్నిటి మీద నిగూఢమైనటువంటి ఎంక్వైరీలు వేయించి బాధ్యులైనటువంటి వారి మీద శిక్షించే విధంగా ప్రభుత్వ పరంగా చట్టరీత్యా చర్య తీసుకుంటాం. అందులో అనుమానమే లేదు. సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించే దిశలో నా వంతు కృషి ప్రయత్నం చేస్తూ ఆనందబాబు గారి సహకారంతో ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్తానని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా స్వచ్ఛమైనటువంటి నీతివంతమైనటువంటి పరిపాలనలో భాగంగా రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ బట్టిప్రోలు గ్రామంలో పరిపాలన జరుగుతుంది అనేటటువంటి హామీని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికారులకి, విచ్చేసినటువంటి సోదర సోదరిమణులకి, నా తెలుగుదేశం పార్టీ కూటమి సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు యాదృచ్ఛికంగా నాది కూడా పుట్టినరోజు రావడం జరిగింది. మరి నా కార్డు తీసేస్తాం, మీ పెన్షన్ తీసేస్తాం, మీ పుస్తకం రద్దు చేస్తాం, ఏదో ఒక బెదిరింపు ధోరణితో ఈ 5 సంవత్సరాలు పరిపాలన సాగింది. ఓర్చుకున్నారు జనం, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నోరు ఇప్పటానికి వాక్ స్వాతంత్రం లేనటువంటి రాష్ట్రంగా 5 సంవత్సరాలు మిగిలిపోయింది రాష్ట్ర ప్రజలకి. అలాంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఏ రకంగా సునామీలాగా నిన్న 2024 ఎన్నికల్లో దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉరుగులు పరుగులెత్తి వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని ఓటేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడాల్సిన అవసరం ఉంది, ఇక్కడ చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగాలు తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వీటన్నిటికీ జరగాలంటే చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరం అనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించారు. కాబట్టి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వగ్రామాలకి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి ఓట్లేసి ఉదయాన్నే 7 గంటలకి పోలింగ్ బూతులు స్టార్ట్ అయితే 6:30 నుంచి క్యూలు బారుగా నిలబడిపోయి ఓట్లేసి చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్రంలో జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి సభ్యుల్ని చూశారు మీరంతా. 164 మంది శాసనసభ్యుల్ని ఈ రోజున గెలిపించడం జరిగింది. ఇంత పరిపాలన చేసి సంక్షేమం చేశానని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మిగిలింది ఏంటంటే 2 అంకెలు. అంటే 11 మంది శాసనసభ్యులకు పరిమితం అయిపోయాడు. మీ అందరికీ గుర్తే ఉండదు, వైనాట్ 175 అని చెప్పని అన్నాడు. ఈ రాష్ట్రం మళ్ళీ 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాడు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకమే కనుక లేకపోతే ఈ రాష్ట్రంలో రైతాంగం అల్లాడిపోయేది. పంటలు పండక ఆకాశాన్ని చూస్తూ ఏంటో మన పరిస్థితి అని అనుకోవాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో రైతాంగానికి మిగిలిపోయేది. పట్టిసీమ ద్వారా ఉన్నటువంటి నీళ్ళని తోడి కృష్ణా డెల్టాకి పశ్చిమ డెల్టాకి నీళ్లు ఇవ్వటం మూలన ఈ రాష్ట్రంలో రైతాంగానికి పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది. మరి ఇలాంటిది ఒకటి కాదు, మీరు ఒకసారి ఆలోచించండి. సంక్షేమం అంటే డబ్బులు ఇవ్వడం ఒకటే కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంక్షేమ రూపంలో డబ్బులు పంచడమే కాదు, రాష్ట్రం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. మీ అందరి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. కొత్త కొత్త పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. ఆ పరిశ్రమల ద్వారా స్కిల్డ్ లేబర్, మనలో నైపుణ్యం కలిగినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ తల్లిదండ్రులను పోషించుకుంటూ వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఆ పిల్లలకు ఉండేది. ఈ 5 సంవత్సరాల్లో ఒక్కటి కూడా ఉద్యోగం ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఈ ప్రభుత్వం ఉందంటే ఒక్కసారి మన పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచన చేయండి. ఇవన్నిటికీ తార్కాణమే మరి 5 సంవత్సరాలు ప్రతిపక్షాన్ని ఏ రకంగా భయపెట్టారో, బెదిరించారో, ఇళ్ల మీద దాడులు చేసి కొట్టారో, అక్రమ కేసులు పెట్టి జైల్లో నెట్టారో మీ అందరూ నిత్యం పేపర్లో టీవీల్లో చూసే ఉన్నారు. ఇలాంటి దానికి ఎవరైనా అధికారంతో అన్ని వర్గాల ప్రజలు సహజీవనం చేస్తూ కాలక్రమంలో మన అందరం కూడా ముందుకు సాగాలనేటటువంటి ఒక లక్ష్యంతో మరి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో గతంలో అనేక సార్లు 3 సార్లు ముఖ్యమంత్రిగా మరి 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో పరిస్థితులు చూసాం. మనందరం మోసపోయారు ఈ రాష్ట్ర ప్రజలు. ఒక్కసారి గుర్తించుకోండి, 2019లో ఎన్ని హామీలు ఇచ్చాడో, ఎన్ని ముద్దులు పెట్టాడో, ఎన్ని సార్లు ఎంతమంది అమ్మ, అక్క, అన్న, తమ్ముడు అని చెప్పని మరి ఎన్ని రకాల మోసపు మాటలతో అధికారాన్ని ఒక్క ఛాన్స్ అంటూ అధికారాన్ని చేపట్టాడు. మోసపోయారు రాష్ట్ర ప్రజలందరూ. ఏదో ఉద్ధరిస్తాడు, మనందరినీ ఏదో చేసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తాడని ఆశపడ్డారు రాష్ట్ర ప్రజలు. ఏం జరిగింది, ఏమి సాధించామంటే రాష్ట్రంలో అరాచకాన్ని సాధించాం. అభివృద్ధి లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. రాష్ట్రంలో రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మిగిలిపోయారు. అన్నిటికీ మించి పోలవరం ప్రాజెక్టు రైతాంగాన్ని మీ అందరికీ తెలుసు. రైతుకి నీరు ఎంత ప్రాణమో పంటకి, అలాంటి ప్రాణమైనటువంటి పోలవరం ప్రాజెక్టు 73% పనుల్ని చంద్రబాబు నాయుడు 2014-19 సంవత్సరంలో పూర్తి చేస్తే 2019 నుంచి నిన్న జరిగినటువంటి 24 ఈ మహానుభావుడు పరిపాలన చివరి రోజు వరకు ఆ ప్రాజెక్టు సాధించిన ప్రగతి ఎంతంటే 3%. 73% చంద్రబాబు నాయుడు పనులు చేస్తే కేవలం 3% మాత్రమే జగన్మోహన్ రెడ్డి చేసి దాన్ని పడగేశారు. ఇవాళ అదే కనుక జరిగి ఉన్నట్లయితే ఈయనే చెప్పాడు 2020 జూన్కి నీళ్లు అందిస్తాను పోలవరం ద్వారా అని, 2021 జూన్ అన్నాడు, 2022 జూన్ అన్నాడు. ఇలా సంవత్సరాలు గడిపేశాడే తప్ప రైతులకు నీళ్లు ఇచ్చేటటువంటి ప్రసక్తి లేదు. తెలుగుదేశం పార్టీ అంటే పీక వచ్చుకునేటటువంటి వ్యక్తి, అంటే అంతటి అభిమానం కూడగట్టుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారు నాతో పాటు పనిచేసి తెలుగుదేశం పార్టీ గెలిపించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేసిన కార్యకర్తలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు అభిమానంతో ఒక మంచి కార్యక్రమం, రాష్ట్ర భవిష్యత్తుకి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. భట్టిప్రోలు గ్రామ అభివృద్ధికి ఈ పుట్టినరోజున ఒక ప్రమాణం తీసుకుని గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలనేటటువంటి ఒక లక్ష్యంతో నా మిత్రులందరూ కలిసి ఈ రోజున కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అధికార యంత్రాంగం, మండల అధికార యంత్రాంగం మొత్తానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. జై హింద్, జై తెలుగుదేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన పట్టుకోండి, అందరూ పట్టుకోండి. వచ్చిన ఏ విషయాలు సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా